మరి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్తో రవాణా స్తంభించింది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదురుగా చేసుకుని ప్రైవేటు వాహనదారులు భారీగా వసూలు పాల్పడుతున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఇప్పుడు అందిస్తారు. ఆర్టీసీలో సమ్మె కొనసాగుతూ ఉంది. అంటే అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోలకు సంబంధించి 650 బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి. బస్టాండ్ల వద్ద, డిపోల వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు డ్యూటీకి రానటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటు ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ప్రతిరోజు కూడా డ్యూటీకి వెళ్ళాల్సినటువంటి వారు, అదేవిధంగా ఇటు నుంచి ప్రయాణం చేయాల్సినటువంటి వారు, అత్యవసరంలో ప్రయాణం చేయాల్సినటువంటి వారు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్తో పాటు ఇటు కామారెడ్డి, అదేవిధంగా ఇటు బోధను, అదేవిధంగా ఇటు బాన్సువాడ, ఆర్మూరు ఇది సంబంధించినటువంటి డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇటు ప్రయాణికులు. అయితే ముఖ్యంగా ఇటు ప్రైవేట్ వాహనాల వైపు వెళ్తే కనుక రేట్లు అయితే ఎక్కువ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే బస్సులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావు అనేటువంటి దాంట్లో ఇటు ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. మొత్తము ఇటు నిజామాబాద్ బస్టాండ్ ప్రాంగణం అంతా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. బస్సులు లేక నిర్మానుష్యంగా ఉంది. అయితే బస్సుల కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రయాణికులు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి మీరు? నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలి. అంటే మీకు తెలుసా ఈరోజు నుంచి బస్సు సమ్మె ఉందని తెలుసు, కానీ ఏమంటారు ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు? చూస్తున్నాం మేము, బస్సు ఏమన్నా వస్తే వెళ్దామని చెప్పి, లేకపోతే లేదు. అంటే ఇక్కడ ఎంక్వైరీలో అడిగినారా? ఏమంటున్నారు? ఏమన్నా ఎవరికేం అడగలేదు. టీవీలో చూసినాం కదా పొద్దున. అర్ధరాత్రి నుంచి సమ్మె స్టార్ట్ అయింది. వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటే మేము చూస్తున్నాం. మాకు బస్సు ఏదైనా ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు, ఇంటికి వెళ్ళిపోతాం. అది అంటే సమ్మెకు సంబంధించి తమకు సమాచారం ఉంది. అయితే బస్సులు స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఇటు ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఇటు నిజామాబాద్ ఈ సెంటర్లో ఇటు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఇటు ప్రయాణికులు వస్తూ ఉంటారు. మహారాష్ట్ర నుంచి ట్రైన్ ద్వారా, బస్ ద్వారా కూడా వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నుంచి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ కూడా ఎక్కువగా ప్రయాణికులు వెళ్తున్న లాంగ్ డిస్టెన్స్లో వెళ్తూ ఉంటారు. అయితే బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఇటు డ్యూటీకి వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే మనం ఒకసారి వీళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వెళ్తారు? మేము దరిపెల్లికి పోవాలి సార్. దరిపెల్లికి తెలుసా సమ్మె ఉన్నది? ఏమంటారు సార్ వాళ్ళు? నేను ఎదరగలేదు సారు, అడగలే. ఇప్పుడు వచ్చిన దరిపెల్లికి పోవాలి. అదేవిధంగా కొంతమంది మహిళలు ఉన్నారు. మనం ఇంకా మేడం చెప్పండి, ఎక్కడ డ్యూటీ వెళ్తున్నట్టు కనమాట? డ్యూటీకి వెళ్తున్నాం సార్. దర్పల్లిలో స్కూల్ టీచర్గా చేస్తాను. బస్సులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఏదన్నా ఆల్టర్నేట్గా అరేంజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నాము. మేడం సేమ్ అండి, స్కూల్కి వెళ్తున్నాము. తెలుసు మాకు బస్సెస్ బంద్ అనేసి, కానీ ప్రైవేట్ ఏమైనా అరేంజ్ చేస్తారనేసి రావడం జరిగింది. టైంకి వెళ్ళాలి కదా. నుంచి ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా అంటే సమ్మెకు సంబంధించి టోటల్గా ఇటు మీడియాలో రావడంతో ఇటు అలర్ట్ అయినటువంటి ఆర్టీసీ ఆల్టర్నేట్గా వాహనాలను నడిపేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రైవేట్ వాహనాలకు సంబంధించి ఏమైనా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇటు ప్రయాణికులు చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు బయట ఇటు ఆటోలు కావచ్చు, జీప్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఇవి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతోంది. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఆర్టీసీ సంబంధించి తాజా అప్డేట్. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.